స్థానికంలో ఏకాభిప్రాయం కుదిరినా గ్రామస్థాయి బీఆర్ఎస్ లో గ్రూపులు ద్వితీయ శ్రేణితో మాట్లాడిన నేతలు పోటీ చేసే అభ్యర్థిత్వంపై సమన్వయం ఏది ఎమ్మెల్యేలు మాజీల అనుచరులదే పెత్తనం మెజారిటీ స్థానాలపై క్యాడర్లో చర్చ ఇదే ఉంటది బీఆర్ఎస్ పార్టీల అధికారంలో ఉన్న ఇదే ఉంటది బీఆర్ఎస్ లో ప్రతిపక్షంలో ఉన్న ఇదే ఉంటది బీఆర్ఎస్ లో ఇది బాగుంటది అనమాట ఇప్పటికి అధికారంలో ఉన్న అనుకునే సోయిలోనే ఉన్నారు ఇంకా ప్రజలలోకి పోయేది లేదు కింద ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని పట్టించుకునేది లేదు ఇట్లయితే ఎట్లయితది ఎన్నో చేసిండు కేసీఆర్ సరే కొన్ని ఫెయిల్ అవ్వచ్చుగాక చేసిన వాటిలో కొన్ని ఫెయిల్ అవ్వచ్చుగాక కానీ చాలా గొప్ప పథకాలు కూడా తీసుకొచ్చిండు ఫెయిల్ అవడానికి ప్రధాన కారణం వీళ్ళు కాదా నాయకులు కాదా నాయకులే కదా ప్రధాన కారణం ఎవరు నాయకులే ఇగో ఇదే ఉంటది ఇలా పంచాయతీ ఎప్పుడు ఇక గ్రూపుల పంచాయతీ ఉంటది 2-3 వర్గాలు ఉంటాయి ఆయన చెప్తే ఈయనకు నచ్చదు అరే అధికారం లేనప్పుడు అందరు యూనిటీగా పని చేసుకోవాలి మీకు కుజ్జేయలేదు కదా అరే లాక్కుందారా అనుకోవడానికి గందరు ఇప్పుడు ఆ సెట్ కింద నిలబడి ఉంటుంది ఒకటే సెట్ కింద నిలబడి ఉన్నారు కుర్జీలు లేవాడా కూసోనికి అరే కూసోవాలంటే ఏం చేయాలా అని చెప్పి ఆలోచన చేసుకోవాలి కానీ మళ్ళీ ఇదే గ్రూపుల పంచాయతీ ఏకాభిప్రాయం కుదిరిద్దా అంటే కుదరదు బీఆర్ఎస్ లో కుదరదు 2 సంవత్సరాలు కావస్తా ఉంది అటు ఇటుగా అధికారం పోయి అయినా కూడా సోయి లేదు కూసోరు మాట్లాడరు క్షేత్రస్థాయిలో ఏముండదు ఎవరు కనపడుతున్నారు బీఆర్ఎస్ లో చెప్పురు కరెక్ట్ గా బీఆర్ఎస్ లో ఎవరు కనపడుతున్నారు ఈడ మహా అయితే ఒక 5-10 మంది నాయకులు కనపడుతున్నారు తెలంగాణ భవన్ లో హైదరాబాద్ లో కనపడుతున్నారు కానీ ఊళ్ళో ఒక్క నాయకుడు సబ్మిట్ చేస్తున్నాడు అసలు ఏడికి పోయిరు మరి వీళ్ళంతా మాజీ ఎమ్మెల్యేలంతా యాడికి పోయిర్రు మాజీ మంత్రులంతా యాడికి పోయిర్రు అప్పుడేమో అధికారం ఉందని చెప్పేసి ఉరుకురికి వచ్చిరు కదా కేటీఆర్ హరీష్ రావు పక్క ఎవరు కనపడుతున్నారు ఒక పాడి కౌశిక్ రెడ్డి లేకపోతే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి దాసోజీ శ్రావణ్ ఇట్లా ఏళ్ల మీద లెక్క పెట్టుకుంటూ పోతే ఒక 5-6 మంది తప్ప ఎవరు లేరు ఎడిగిపోయారు వీళ్ళంతా ఇక అక్కడ నియోజకవర్గాలలో జిల్లాలలో అదే పరిస్థితి ఏదో అనుకుంటారు కానీ ఆ కాంగ్రెస్ పార్టీ మీద ఓ పెద్ద వ్యతిరేకత ఏం లేదు అంత ఏముంది ఏమి లేదు సోషల్ మీడియాలో జరుగుతున్నంత అంత ఏం లేదు ఆ వ్యతిరేకత ఏదైతే ఉందో దాన్ని క్యాచ్ చేసుకోవాల్సింది పోయి గ్రౌండ్ లెవెల్ ఇదే ఉంది బీఆర్ఎస్ వాళ్ళకి అసలు పొంతన లేదు రాజీ లేని పోరాటాలు చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం బనకచర్లను ఎట్టి పరిస్థితుల్లో నిలువరించాలి పార్టీ శ్రేణులకు ఇక అధినేత కేసీఆర్ దిశ నిర్దేశం కూడా చేస్తున్నట్లయితే మరి కనబడతా ఉంది 8న బీసీ బహిరంగ సభ త్వరలోనే రాష్ట్రపతిని కలుస్తాం ఓట్ల కోసమే కాంగ్రెస్ హామీలు పారదర్శకత లేకుండా కొలగన్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇక 72 గంటల నిరాహార దీక్ష బీసీల కోసం ఆగస్టు 4 నుంచి 7 వరకు దీక్ష చేస్తా ఎన్నికలు బీసీలకు రిజర్వేషన్ల కల్పన ముఖ్యమే 2 కేంద్ర మంత్రులు ఉన్నా ఫలితం లేదు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇక ఏదేమైనా కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రానికి బీఆర్ఎస్ పుంజుకోకపోతే ఎట్లా అయితే ఎంపీ ఎన్నికలలో డీలా పడ్డదో ఇప్పుడు కూడా అట్లా డీలా పడితే ఇప్పుడు ఉన్నారు క్యాండిడేట్లు ఎక్కువ ఉన్నారు సర్పంచ్లకి జెడ్పీటీసీలకి ఎంపీటీసీలకి వార్డు మెంబర్లు కూడా పోటీ చేసిన ఉన్నారు కానీ పైసలు కావాలి కదా అధికారంలో ఉన్నప్పుడే పైసలు ఇబ్బంది అయింది పైసలు పంపలేదు అని చెప్పి చాలా వచ్చినాయి ఆరోపణలు ఇప్పుడు అధికారం లేదు ఏదేమైనా అల్టిమేట్ గా డామినేట్ చేస్తుంది కదా డబ్బు డామినేట్ చేస్తుంది సరే ఎంత వ్యతిరేకత ఉన్నా లేకపోతే కూర్చొని యూనిటీగా మాట్లాడుకున్నా ఫైనల్ గా ఎండ్ ఆఫ్ ద డే ఏం కావాలి పైసలు కావాలి మరి పైసలు వస్తాయా మరి మేము నిలబడితే ఇటు పరుగు పోతుంది అటు కాకుండా పోతుంది ఇటు కాకుండా పోతుంది మేము కొద్ది గొప్ప ఖర్చు పెట్టుకోగలుగుతాం కానీ మరి మొత్తం మేము ఎట్లా ఖర్చు పెట్టుకోగలుగుతాం ఇలా ఇక తెలవందే ఉన్నది ఒక చిన్న మేజర్ పంచాయతీకి మైనర్ పంచాయతీలకి మేజర్ పంచాయతీలకి సర్పంచ్గా పోటీ చేయాలంటే ఇలా ఎన్ని పైసలు కావాలి జెడ్పీటీసీగా పోటీ చేయాలంటే ఎన్ని పైసలు కావాలి ఎంపీటీసీగా పోటీ చేయాలంటే ఎన్ని పైసలు కావాలి ఇట్లా అంతర్మాదనంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఉన్నది మరి స్థానిక సంస్థల నోటిఫికేషన్ వచ్చేంత వరకైనా సరే మరి కుదురబడుతుందా ఈ గ్రూప్ పంచాయతీలు కావచ్చు లేకపోతే ఫైనాన్షియల్ కావచ్చు ఇవన్నీ కావచ్చు కొంత అంతర్మాదనంలో మాత్రానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు సో ఇటు అగ్రనాయకులు కావచ్చు అటు చోట మోట నాయకులంతా కూడా కొంత సందిగ్ధంలో ఉన్నారని మాత్రం మనం చెప్పుకోవచ్చు